వెల్కమ్ టు ఏబీ ట్యుటోరియల్. ఇక మనం ఈరోజు వివిధ జాబ్స్కి సంబంధించి కొన్ని నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా వచ్చేవాటికి మనకి లైబ్రరీన్ జాబ్స్కి సంబంధించి అయితే మన ఏపీ స్టేట్కి సంబంధించి కర్నూలు డిస్టిక్లో అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇదైతే డైరెక్ట్ రిక్రూట్మెంట్ నుంచి మనకి జూనియర్ సూపరింటెండెంట్ లైబ్రరీ అనమాట ఒక పోస్ట్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. జూనియర్ టెక్నీషియన్, అదేవిధంగా జూనియర్ టెక్నీషియన్ సిఎస్సి ఒకటి మెకానికల్ అనమాట. దీని నుంచి అయితే మనకి నోటిఫికేషన్స్ రిలీజ్ అవ్వడం జరిగింది. మనకి క్వాలిఫికేషన్ చూసుకున్నైతే బిఎల్ఐసి లేదా ఎంఎల్ఐసి అయితే ఇక్కడ అడగడం జరిగింది. ఇక మనకి మిగతా వాటికి డిప్లొమా, ఐటీఐ, మెకానికల్ ఇంజనీరింగ్ ఇట్లాంటివి అడగడం జరిగింది అనమాట. సో సెలక్షన్ ప్రాసెస్ మనం చూసుకున్నట్లయితే కంప్లీట్గా ఇది వచ్చేప్పటికి స్కిల్ టెస్ట్, అదేవిధంగా రిటర్న్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ల ఆధారంగా ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుందంటే క్లియర్గా రావడం జరిగింది. అదేవిధంగా మనకి తెలంగాణ జెన్కో నుంచి అసిస్టెంట్ ఇంజనీర్లు అనమాట 339 ఖాళీలు అయితే ఇవి రిలీజ్ అవ్వడం జరిగింది. రెగ్యులర్ ప్రాతిపదికన వీటిని ఫిల్ చేయడం జరుగుతుంది. మనకి చూసుకున్నట్లయితే మొత్తం ఇవి వచ్చేప్పటికి ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్ ఈ యొక్క బీటెక్ కోర్సులు ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అనమాట. చాలా క్లియర్గా మనకి ఇవ్వడం జరిగింది. అక్టోబర్ 29 అనేది స్టార్ట్ అవుతుంది దరఖాస్తుకు లాస్ట్ డేట్ అనమాట. సో మనకి రిటర్న్ టెస్ట్ కూడా ఎక్స్పెక్టెడ్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది, December 3 అంటూ కూడా. దీనికి సంబంధించి శాలరీస్కి సంబంధించి కానీ అన్ని డేట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి ఏపీ అవుట్సోర్సింగ్ ఉద్యోగంలో అవకాశాలు కలపాలంటూ కూడా ఈ యొక్క ఆర్టీసీ డిపార్ట్మెంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళనైతే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఏదైతే ఉందో దాంట్లో కలపాలంటే ఇక్కడైతే వారు కొన్ని డిమాండ్స్ చేశారంటూ దానికి సంబంధించి మనకి కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి అనమాట. ఇది నెక్స్ట్ వచ్చేపట్టి అదేవిధంగా ఈ యొక్క అప్కాస్ ఎవరైతే పనిచేస్తున్నారో ఉద్యోగులుగా వారికి సంబంధించి ఈ యొక్క ఎవరైతే జాబ్ చేసే వాళ్ళు ఉన్నారో వారికి పెన్షన్స్ కార్యక్రమం, అదేవిధంగా నవరత్నాల్లో భాగంగా ఉన్నటువంటి ఈ యొక్క పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ రావట్లేదంటూ ఈ యొక్క చిరుద్యోగులపై ప్రభుత్వం అయితే చాలా డిఫరెంట్గా వ్యవహరిస్తుంది. ఈ యొక్క సమస్యలు పరిష్కరించాలంటే దీనికి సంబంధించి అయితే ఇక్కడ మనకి రావడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేపాటికి మోడల్ స్కూల్స్కి సంబంధించి అయితే మనకి ఒక ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ వచ్చేటికి ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క పోస్టులకు సంబంధించి చూద్దాం. మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి బీపీఈ మోడల్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ సంబంధించి ఇక్కడ మనకి ఏజ్, అదేవిధంగా ఇంటర్వ్యూ డేట్స్ కూడా మనకి మెన్షన్ చేయడం జరిగింది. టీజీటీ పోస్టులు అన్ని సబ్జెక్టులు అనమాట 40 years వరకు ఇవ్వడం జరిగింది. పోస్టుల నెంబర్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. అదేవిధంగా పిఆర్టీ కానివ్వండి, మ్యూజిక్ టీచర్స్కి సంబంధించి ఇంటర్వ్యూ డేట్స్ కూడా, యోగా శిక్షకుడు, కంప్యూటర్ బోధకుడు, జూనియర్ అసిస్టెంట్, ఫిజికల్ హెల్త్ ఇన్స్ట్రక్టర్, ఆర్ట్ క్రాఫ్ట్ బోధకుడు, అటెండర్స్ అనమాట. వీటన్నిటికి సంబంధించి మనకి కంప్లీట్గా ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి కూడా ఇక్కడ మనకి కొత్త డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఓబీసీ సంబంధించి కానివ్వండి, ఎస్సీ ఎస్టీకి, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్కి సంబంధించి కూడా మనకి చాలా క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. 8 lakhs లోపు ఇన్కమ్ ఉండాలంటూ కూడా, దీనికి సంబంధించి 1000 rupees అయితే మనకి పే చేయాలంటూ కూడా దీనికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే మనకి చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. 1:15 రేషియోలో వీళ్ళని ఇంటర్వ్యూకి అయితే పిలవడం జరుగుతుంది. ఈ యొక్క ఇంటర్వ్యూకి ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళకి ఎటువంటి టీఏడిఎల్కి సంబంధించి ఈ యొక్క ఏదైతే రవాణా ఛార్జెస్ అవన్నీ కూడా చెల్లించడం అంటూ కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మనకి ఈ యొక్క క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే పోస్ట్ని బట్టి మనం పర్టికులర్గా ఆ యొక్క సబ్జెక్టులో స్పెషలైజేషన్ అనేది చేసి ఉండాలి. ఇక అటెండర్కి వచ్చేవాటికి 10th class అనమాట మనకి. అదేవిధంగా ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్కి కంప్యూటర్స్ ఏదైనా పీజీడీసీఏ కోర్స్ చేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా మనకి ఎలిజిబుల్ అయితే ఉంటారనమాట. ఇదిగోండి చాలా క్లియర్గా ఇలా ఇవ్వడం జరిగిందనమాట. ఫిజికల్ ఇన్స్ట్రక్టర్కి, ఆర్ట్ క్రాఫ్ట్ టీచర్ ఇదనమాట. సో థ్యాంక్ యూ.